నీవే, నేనే పాటి వాడను ప్రభా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేనే పాటి వాడను, నన్ను ఇంతగా దీవించటానికి, నా కుటుంబాన్ని ఇంతగా బలపరచడానికి, నన్ను ఇంతగా ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏ పాటి వాడను, ఏ పాటి వాడను. ప్రియమైన దేవుని సంఘమా, దావీదు ప్రార్థన చేశాడు. ఆయన మొరలను దేవుడు ఆలకించాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వారి పనివారితో సహా అందరినీ దేవుడు బాగు చేశాడు. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏం జరిగిందమ్మా? హిజ్కియా ప్రార్థన చేస్తే ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ప్రార్థన చేస్తున్నావా ప్రియ సహోదరి? ప్రార్థన చేస్తున్నావా? మా పాస్టర్ గారు చేస్తాడులే ప్రార్థన, నేను చేయకపోయినా పర్వాలేదు. నేను కానుకలు పంపించేసానులే, ఆ పాస్టర్ గారు ఏడుస్తాడులే నా కోసం. నో, అంటిల్ అన్లెస్ యూ నీల్ డౌన్, నీవు దేవుని సన్నిధిలో మోకరించే వరకు కూడా దేవుని ఫలాన్ని నీవు పొందలేవు. మనం పొందలేం. అది ఎవరైనా, నీవైనా నేనైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుడు ఇక్కడ మనకు నేర్పుచున్న పాఠము. ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. 107వ కీర్తన 17వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 107. కీర్తనల గ్రంథము, అమ్మా క్షమించండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నీవు విరచిన ఎముకలు హర్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధిలో కష్టాన్ని చెబుతారు కానీ జరిగిన మేలుని చెప్పి సంతోషించేవారు చాలా తక్కువ. అవునా కదా? ప్రార్థన చేస్తారు, కష్టం రాగానే ప్రార్థన చేస్తారు. అయ్యా నాకు రోగం వచ్చింది, దీవించు దీవించు, స్వస్థ. తగ్గిన తర్వాత దేవా తగ్గించావు, నీకు వందనాలని ఏం చేయాలంట? ఉత్సాహ గానము చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి ద్వారా అయినా మేలు పొందితే ఏమంటాం? చాలా వందనాలండి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. గొప్ప దీవెన చేశారు, మంచిదండి అని మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ చెబుతాం. ఆర్ యూ గివింగ్ థ్యాంక్స్ టు ది లార్డ్? మరి దేవునికి థ్యాంక్స్ చెబుతున్నావా? దేవా ఈ మేలు చేసావు తండ్రి, దేవా ఇది సూర్యోదయాన్ని ఇచ్చావు ప్రభా, ఉదయాన్ని లెగవగానే దేవా సూర్యోదయాన్ని ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఆహారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, గృహం ఇచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బిడ్డలు చదువుకోవడానికి కృపనిచ్చావు, అది బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి కృపనిచ్చావు. దేవా ఇంత చేసిన దేవుడు నీకేం చెల్లిస్తాను ప్రభా అని దేవునికి స్తుతి చెల్లిస్తున్నావా? ఎస్, వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్. ఉత్సాహ గానము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. వినిపిస్తే అప్పుడు అంటున్నాడు, ఏమంటాడంట? ఎముకలు హర్షిస్తాయంట. ఎముకలు హర్షిస్తాయి అండి, ఎముకలు హర్షిస్తాయి. దేవునికి స్తోత్రం ఏండి. ఉత్సాహ సంతోషములు వినిపిస్తే ఎముకలు ఏం చేస్తాయంట? హర్షిస్తాయంట. హర్షిస్తాయా ఏడుస్తాయా? చెప్పండి. ఈ రహస్యం తెలియదు చాలామందికి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ గారు నేను కలిసాం. రారా ఆనంద, ఇట్రా. మేము కలిసాం. కలవగానే ఏమంటాం? అయ్యారు ప్రైజ్ లేడు అయ్యారు అంటామా అనమా? మంచిది, చాలా ఆనంద్. ఏంటి సంగతులు, ఎట్లా ఉన్నావు, ఏంటి సంగతులు? మంచి యంగ్ మ్యాన్ డ్రీమ్